శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 685వ నామం రాజ్యదాయిని మంత్రస్వరూపంలో శ్రీ రాజ్యదాయిన్యై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని రాజరాజేశ్వరి అని కీర్తించుకున్నాం. ఈ నామంలో అమ్మవారు తన సాధకులకు సంపదను వైరాగ్యమును రెండింటినీ అనుగ్రహించి ఈ భౌతిక సుఖములతో పాటు చిట్ట చివరిలో అన్నింటికంటే గొప్ప సంపద అయిన మోక్షమును అనుగ్రహించగలరు అని తెలుసుకున్నాం. ఈ నామంలో అమ్మవారు రాజ్యదాయిని అని కీర్తింపబడుతున్నారు. ఈ నామానికి అర్థాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నామానికి అర్థం తెలుసుకునే ముందు రాజ్యము అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్యము అంటే ఏదో ఒక కొంత భూభాగాన్ని పరిపాలించడం అని మాత్రమే కాదు. రాజ్యమును కలిగి ఉండడం అంటే ఉన్నత స్థితిలో ఉండడం, ఆనందంగా ఉంటూ తన చుట్టూ ఉన్న వారికి ఆనందాన్ని కలిగించడం రాజ్యమును కలిగి ఉండడం అని అనిపించుకుంటుంది. సమాజంలో సాధకుడు ఉన్నత స్థితిలో ఉండటం అమ్మవారి అనుగ్రహం. అంతేకాకుండా ఆ సాధకుడు తాను ఆనందాన్ని అనుభవిస్తూ తన చుట్టూ ఉన్న వారిని ఆనంద పరవశులను చేయగలగడం అనే అనుగ్రహం అమ్మవారు అయిన శ్రీ రాజరాజేశ్వరి దేవి ప్రసాదించవలసిందే. కాబట్టి ఆనందమును ప్రసాదించు తల్లిగా, ఉన్నత స్థితిని అనుగ్రహించు తల్లిగా ఈ నామంలో అమ్మవారు వసిన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడుతున్నారు. ఇక రాజరాజేశ్వరి నామంతో మనం అమ్మవారిని కీర్తించే సమయంలో అష్టదిక్పాలకులను నియమించిన తల్లిగా తెలుసుకున్నాం కదా. ఈ అష్టదిక్పాలకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రాజ్యమును పరిపాలిస్తూ ఉంటారు. ఆ అష్టదిక్పాలకులకు రాజ్యమును ప్రసాదించిన తల్లిగా ఈ నామంలో అమ్మవారిని వసిన్యాది వాగ్దేవతలు రాజ్యదాయిని అనే నామంతో కీర్తిస్తున్నారు. ఈ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.